తెనాలి నియోజకవర్గంలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 2,68,432 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో 100% డిజిటలైజేషన్ చేసినట్టు తెలిపారు. మొత్తం ఓటర్లలో యాబ్సెంట్, షిఫ్ట్, డెత్, డబుల్ ఎంట్రీ కేటగిరీలో 25,811 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. కార్యక్రమ గడువును పొడిగించినందున రాజకీయ పార్టీల బిఎల్ఓలకు ఆ జాబితాను పంపి ఆయా పోలింగ్ బూత్ల పరిధిలో మరోసారి తనిఖీ చేసుకోవాల్సిందిగా బిఎల్ఓలకు సూచించామని తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. అదేవిధంగా డిజిటలైజేషన్ చేసిన వాటిలో చిన్న చిన్న తప్పులు పడినవి 28,000 వరకు ఉన్నాయని, గడువులోగా వాటిని కూడా సరిచేస్తామని చెప్పినట్టు తెలిపారు. సర్ కార్యక్రమం పూర్తయ్యాక అర్హులైన ఓటర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో మరి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో మనం సమావేశం నిర్వహించుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఎస్ఐఆర్ అనే కార్యక్రమం మరి 2002లో జరిగి మరి సుమారు 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు టేకప్ చేయబడింది. మరి అందులో భాగంగానే మన తెనాలి నియోజకవర్గం మొత్తంలో 2,68,432 ఓట్లున్నాయి. మరి వీటన్నిటినీ కూడా మాకు 273 మంది బిఎల్ఓలు, మరి వారందరికీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వివిధ రకాల శాఖల సిబ్బందిని కూడా వారికి ట్యాగ్ చేశాం. మరి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్లో ప్రతి చోట ఇంటింటికి తిరిగి ఆ ఈఎఫ్ఓ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే పంపిణీ చేశారో అవన్నిటినీ కూడా మళ్ళీ తీసుకొని అదంతా డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ చేసాం. మరి మన తెనాలి నియోజకవర్గం మొత్తంలో 100% డిజిటలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు మనం రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చిన వారితో ఏం చర్చించామంటే, మనకి ఏఎస్డి లిస్ట్ అని వస్తుంది. ఆబ్సెంట్, షిఫ్ట్, డైట్, లేకపోతే డబుల్ ఎంట్రీ. ఈ లిస్టు ఇప్పుడు మన తెనాలి నియోజకవర్గం వచ్చేటప్పటికి 25,811 వచ్చింది. 9.62% వచ్చింది. ఇది ఇప్పటికే మేము ఏం చేసామంటే బిఎల్ఓలందరికీ సమావేశం ఏర్పాటు చేసి ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఈ ఏఎస్డి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లోకల్ బిఎల్ఏలకి షేర్ చేసి దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించమని చెప్పాం. మరి మా వాళ్ళందరూ కూడా ఆ సమావేశం వారితో నిర్వహించి ఆ సంబంధిత ఏవైతే మీటింగ్ జరిగిన మినిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు మనకి ఎలాగో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం 24 వరకు డేట్ పొడిగించబడింది కాబట్టి ఈ గ్యాప్లో ఒకసారి మళ్ళీ ఆ ఏఎస్డి లిస్టు ఒకసారి చెక్ చేసుకొని, అలాగే కొన్ని ఎనామలీస్ వచ్చాయి మన దగ్గర. ఎనామలీస్ అంటే చిన్న చిన్న తప్పులు, పేరు కరెక్షను, అట్లా క్రిప్టెడ్ చిన్న మ్యాటర్ వచ్చినవి. అవి కూడా మన దగ్గర లాజికల్గా చూసుకుంటే లాజికల్ ఎర్రర్స్ 28,000 వచ్చాయి. అది కూడా ఒక 10% ఉంది. వీటిని కూడా మనం ఒకసారి చెక్ చేయమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనకు ఒక 4-5 డేస్ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఉన్నంత మేర సరి చేయడానికి మన రాజకీయ ప్రజాప్రతినిధులతో చర్చించమని చెప్పాం. రేపు తర్వాత మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఈ అనామలీ ఉందో లేకపోతే వీటికి నోటీసులు జారీ చేస్తాం. వారి దగ్గర ఆధారాలన్నింటినీ పరిశీలించి మరి ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉంది. మేము ఖచ్చితంగా హామీ ఇచ్చేది ఏంటంటే, మన తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా స్వచ్ఛంగా చక్కగా జరిగింది. మన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైన వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మరి వారి సహకారం ఉండడం వల్లే ఇదంతా బాగా జరిగిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా మనం ఈ నోటీసులు ఇచ్చి ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారో వారి దగ్గర నుంచి మరి నిర్దేశింపబడిన 12 రకాల ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ సమర్పించడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఓటు హక్కుని పునరుద్ధరింపజేస్తాం. ఎలిజిబుల్ ఓటర్ ఎవరు ఓటర్ లిస్టులో నుంచి తొలగింపబడరు. అలాగే డెత్, మైగ్రేషను, లేకపోతే షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీ ఎవరైనా ఉంటే వారు అందులో ఉండకుండా చూస్తూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే